అతివేగం ఔటర్ రింగ్ రోడ్ పై మరో సెలబ్రిటీ ప్రాణం తీసింది. హీరో రవితేజ తమ్ముడు భరత్ రాజు ఘోర రోడ్డు ప్రమాదానికి గురై కన్నుమూశాడు. గంటకి 150 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. స్పీడ్ మీటర్ అతని ర్యాష్ డ్రైవింగ్ ను తెలియజేసింది. గుర్తుపట్టలేనంతగా మొహం ఛిద్రం అవడంతో అతన్ని గుర్తించేందుకు పోలీసులకు టైం పట్టింది. ఈ మరణంతో రవితేజ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, ఈ లైన్ అందరికీ తెలిసినా ఆ గీతను దాటి తిరిగి రాని లోకానికి వెళుతున్నారు. ఇలాగే మరో సెలబ్రిటీ కన్నుమూశాడు. కొత్వాల్గూడ ఔటర్ రింగ్ రోడ్డులో హద్దుల్లేని వేగంతో డ్రైవ్ చేసి హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు ప్రాణాలు కోల్పోయాడు. 150 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో భరత్ సీట్ బెల్ట్ పెట్టుకున్నా బెలూన్స్ ఓపెన్ అయినా ఓవర్ స్పీడ్ భరత్ కన్నుమూసేలా చేశాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదం ఒక్కసారిగా అందర్నీ షాక్ కు గురిచేసింది. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళుతున్న భరత్ అతివేగంతో వెళ్లటంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. మరోవైపు ఆయన కారులో వోడ్కా బాటిల్స్ ను కూడా వాళ్లు స్వాధీనం చేసుకున్నారు. లారీలో ఇరుక్కున్న కారును బయటకు తీసిన టైంలో మీటర్ రీడింగ్ 150 కిలోమీటర్ల దగ్గర ఆగి ఉండటాన్ని బట్టి ఎంత స్పీడ్ గా భరత్ కారును డ్రైవ్ చేశాడో తెలుసుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ కొత్వాల్గూడ దగ్గర లారీ ఆగిపోయింది. ప్రమాదం జరగకుండా హెచ్చరికలు జారీ చేస్తూ కొన్ని సంకేతాలను కూడా పోలీసులు పెట్టారు. అయితే వాటిని గమనించకుండా భరత్ ఓవర్ స్పీడ్ తో వెళ్లాడని వాళ్లు చెబుతున్నారు. స్కోడా కార్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా సీట్ బెల్ట్ పెట్టుకున్నా అతివేగంతో కారు వెళ్తూ ఉండటంతో ప్రమాదం జరిగిందని వారు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. లారీ అంతకుముందే బ్రేక్ డౌన్ అయ్యింది. అతను మెకానిక్ తీసుకొస్తాను వెళ్ళిపోయిండు. మా ఓఆర్ఆర్ మొబైల్ వాళ్ళు ఒక 30 మీటర్స్ దూరంలో రేడియం కోన్స్ పెట్టి దానికి రిబ్బన్ కూడా వేయడం జరిగింది, ఎవరు కూడా చూసి ఇక్కడ రాకుండా. కానీ దురదృష్టవశాత్తు ఆ కోన్ గుద్దుకొని వచ్చాడు. ప్లస్ వెనకంగా వచ్చి స్ట్రైట్గా లారీకి, అది ఎమర్జెన్సీ లేని ఉన్న లారీకి వెనకంగా వచ్చి గుద్దుకోవడం జరిగింది. మరి అతను అన్కాన్షియస్ ఉన్నాడా ఎలా ఉన్నాడో కనీసం బ్రేక్ అప్లై చేయలేదు, బ్రేక్ మార్క్స్ కూడా ఒక్కటి కూడా లేదు. డైరెక్ట్ వచ్చి గుద్దడం వల్ల దురదృష్టవశాత్తు అతను అక్కడనే స్పాట్లో చనిపోవడం జరిగింది. రాత్రి స్నేహితులతో కలిసి భరత్ ఓ పార్టీలో పాల్గొన్నాడు. అయితే అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిన భరత్ మధ్యలో యాక్సిడెంట్ కావడంతో తిరిగి రాని లోకానికి వెళ్లాడు. రాత్రి 9 గంటల 15 నిమిషాలకు ఆయన చివరిసారి స్నేహితులతో ఫోన్ మాట్లాడినట్లుగా పోలీసులు చెప్పారు. భరత్ మరణం రవితేజ కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి నెట్టేసింది. పోస్ట్ మార్టం తర్వాత ఫిలిం నగర్లోని మహాప్రస్థానంలో భరత్ అంత్యక్రియలు నిర్వహించారు. రవితేజ సోదరుడిగానే కాకుండా నటుడిగాను భరత్ చాలా మందికి పరిచయం. ఆయన అంత్యక్రియలకు రవితేజతో పాటు తల్లి కూడా దూరంగానే ఉంది. కమెడియన్స్ అలీ, రఘుబాబు, డైరెక్టర్ వైవిఎస్ చౌదరి, ప్రొడ్యూసర్ నల్లమలపు బుజ్జి, యాక్టర్ ఉత్తేజ్ మహాప్రస్థానంలో భరత్ కు కడసారి వీడుకోలు పలికారు. రవితేజ మరో సోదరుడు రఘు దగ్గరుండి అంత్యక్రియలను నిర్వహించాడు. ఈ మరణం రవితేజను తీవ్రంగా కలిచివేసిందని వారి సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు భరత్ మరణంతో టాలీవుడ్ మంచి నటుడిని కోల్పోయిందని ఆయనకు సంతాపం ప్రకటించారు సహనటులు.